నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 390 మంది విద్యార్థులకు 41.59 కోట్ల నిధులు విడుదల విజయనగరం జిల్లా పోలిపల్లిలో యువగళం నవశకం సభ హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సీటు మార్చుతున్నారంటూ అసత్య ప్రచారం జరుగుతోందంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపాటు పశ్చిమం నుంచి తాను మరలా పోటీ చేస్తానని స్పష్టం పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేదల భవిష్యత్తు గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇస్తున్న స్లోగన్స్ విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విడుదల చేశారు అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని అన్నారు పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కళ నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు పేద మధ్యతరగతి వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు విదేశీ విద్యా దీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు అలాగే ప్రిలిమ్స్ పాస్ అయితే 1,00,000 మెయిన్స్ కు క్వాలిఫై అయితే 1,50,000 ఇస్తున్నామని తెలిపారు 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు 60 లక్షలు 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి ఏదో చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారని అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కి సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ నో రికమెండేషన్ ఎక్కడ కరప్షన్ లేదు ఎక్కడ లంచాలు ఉండవు ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి విజయనగరం జిల్లా పోలిపల్లిలో యువగళం నవశకం సభ ప్రారంభమైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభా వేదికపైకి చేరుకున్నారు లక్షలాదిగా హాజరైన ప్రజలకు అభివాదం చేశారు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు పవన్ వేదికను పంచుకున్నారు ఈ ఇద్దరు నేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది
ప్రతి గడపానికే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీలో కొందరి సీట్లను మార్చే అవకాశం ఉందంటూ కొందరిని పక్కన పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా ఆయా నేతలు స్పందించాల్సి వస్తోంది. తన సీటు మార్పు వ్యవహారంపై వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అమరావతిలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలను నమ్మవద్దని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్కు తాను మేయర్ కలిసి 2 రోజుల క్రితం వెళ్లామని అన్నారు. సీటు మార్పు గురించి తన వద్ద ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం ప్రస్తావించలేదని తెలిపారు. తాను వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనను విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమంటున్నారంటూ ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదన్నారు. అలాగే తాను పార్టీకి రాజీనామా చేశానని కూడా కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. జగన్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మా పార్టీ అది నాయకుడు, ఆయన చెప్పాలి తప్ప సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని. ఇప్పుడు సీఎం ఆఫీస్కి రెగ్యులర్గా వస్తుంటాం. నిన్న నేనేదో కార్పొరేషన్లో టిట్కో హౌస్ల కోసం దానికోసం నేను మా మేయర్ గారు వచ్చి అక్కడ కొంచెం ఫండ్స్ అవసరం ఉంది కాబట్టి దాన్ని అడగడానికి వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు. ఎందుకు అవసరం, ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఎందుకు భావిస్తారు ఆ విధంగా? ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో మీరే అడుగుతున్నారు, ఏదో నేను రాజీనామా ఎవరు రాజీనామా చేసింది, ఎందుకు చేయాలి, నాకేం పని? మా ముఖ్యమంత్రి గారు నా మీద పూర్తి విశ్వాసం ఉంది ఆయనకి. తప్పకుండా నాకు 100% మళ్ళీ నేను అక్కడ పోటీ చేస్తాను గ్యారంటీగా, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. దయచేసి ఈ గాసిప్స్ ఆపమని మాత్రం కోరుకుంటున్నాను. నేను సీఎంఓకి అనేది ఎప్పుడు వస్తా, ఇవాళ కాదు రోజు వస్తాను. నాకు పని ఉన్న ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వర్క్లో ఉన్నప్పుడు కంపల్సరీ రావాలి దానికి. ఇక్కడికి వచ్చినంత మాత్రాన నేను యాక్చువల్గా సీఎం గారిని కలిసి దాదాపు 1 వారం రోజులు పైన అయింది. ఇంతకుముందు విజయవాడలో వచ్చినప్పుడు కలవడం తప్ప నేను సీఎంఓలో కలవాలా, ఇవాళ కూడా కలవాలా. ఈరోజు కూడా నేను ఆయన మీద ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో పని ఉంది, అధికారులతో కలిసి నా పని చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి ఈ గాసిప్స్ ఆపండి అనవసరంగా. సరే ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం, మా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ నిర్ణయం శిరసావించడం నా కర్తవ్యం. దయచేసి లేనిపోయిన అపోహలు తీసుకురాబాకండి. సెంట్రల్లో కూడా నా స్నేహితుడు మల్లాది విష్ణునే ఉన్నాడు. మేమందరం కూడా దేవినేని అవినాష్ కానీ, మల్లాది విష్ణు కానీ, అదేవిధంగా మా మేయర్ గారు కానీ, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు కానీ విజయవాడ నగర అభివృద్ధి కోసం అందరూ కష్టపడుతున్నాం. మాలో మీరు ఎవరు కూడా పొరపాటును కూడా ఏమీ తేవాల్సిన పని లేదు. మీ అందరం కలిసికట్టుగా ఒకే టీమ్గా పనిచేస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలి. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు కూడా 7 నియోజకవర్గాలు గెలవాలనేది భావంతోనే ముందుకెళ్తున్నాం. దయచేసి కొన్ని టీవీలు దయచేసి అపోహలు ఆపండి. చంద్రబాబు నాయుడు ఏ రోజు కామెంట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఒకటే జయం, ప్రతిరోజు జగన్నామ స్మరణ తప్ప ఏం మాడతారు వాళ్ళు. ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళలో ఆయన చేయలేని పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని వాళ్ళకందరికీ కూడా దుఃఖంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, రేపు రానున్న రోజుల్లో 175 నియోజకవర్గాలు గెలుపు మీదే మా పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా నాయకులు పనిచేస్తారు తప్ప ఇటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకున్న పరిస్థితి మా పార్టీ కానీ, మా పార్టీ నాయకులు కానీ, రాష్ట్ర ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతానికి జగనన్న ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పరిచయం చేసిందన్నారు. ఇప్పటి వరకు డివిజన్లో 8.41 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 64వ డివిజన్లో 39.84 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్లను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి బుధవారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలో ఆచరణలో చూపిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కిలోమీటర్ల మేర 3.50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రహదారి పనులు 40% పూర్తయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. అలాగే డివిజన్లోని 5 వార్డు సచివాలయాల పరిధిలో మంజూరైన ₹1 కోటి నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు.
మరోవైపు ఇటీవల అకాల వర్షాలతో కండ్రిగ పరిసర ప్రాంతాలలో 70 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. త్వరలో రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, నాయకులు ఎర్రగొల్ల శ్రీరాములు, ఎస్కే ఇస్మాయిల్, మేడా రమేష్, జిల్లేల శివ, రామకృష్ణ, రౌతు దుర్గారావు, వెంకటేశ్వరమ్మ, రావి చిన్నారి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 2 ప్రధానమైనటువంటి రోడ్లు, ఒకటేమో ప్రజాశక్తి నగర్లోది, ఇంకొకటేమో మన ప్రెస్ పక్కన. ఈ 2 రోడ్లు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండిపోతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం, హై ఇంపాక్ట్ వర్క్స్. ఆ ప్రాంతంలో ఆ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగినటువంటి పరిస్థితిలో ఆ రోడ్డు శాంక్షన్ చేయాలని. అలాగే అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రజలందరూ అడిగారు. కాబట్టి 40 లక్షల రూపాయలతో పూర్తి స్థాయిలో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇంకా కొన్ని చోట పేవర్ బ్లాక్స్ వేయాలి. వాటిని కూడా కొద్ది రోజుల్లో పూర్తి చేస్తాం. దీంతోపాటు ఈ డివిజన్లో దాదాపుగా 13 కోట్ల రూపాయల పనులు అన్నీ కూడా జరిగినాయి. రోడ్లు కాకుండా, కమ్యూనిటీ హాల్సే కాకుండా పాతపాడు మన కండ్రికి సంబంధించినటువంటి 3,40,00,000 రూపాయలతో రోడ్డు పిలిచాము. 40% రోడ్డు అంతా అయిపోయింది. కొంచెం సెటిల్ అవ్వాలి. ఈ 10 రోజుల్లో కొత్త సంవత్సరం లోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే మొన్న వచ్చినటువంటి తుఫాను మూలంగా దాదాపుగా 30 మంది రైతులకి 70 ఎకరాలు వారికి సంబంధించినటువంటి హెక్టార్కి 17,000 రూపాయలు చొప్పున 2.5 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 64వ డివిజన్లో సుమారుగా 40 లక్షల రూపాయల నిధులతో మరి బీటీ రోడ్ వేసుకోవటం, దాన్ని వాళ్ళ ఓపెన్ చేసుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గుంటలు పడిపోయినటువంటి రోడ్డుని మన గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు, ప్రజల విజ్ఞప్తి మేరకు మరి ఎమ్మెల్యే గారు దీన్ని శాంక్షన్ చేయించడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ప్రభుత్వం, మేము ఎవరైనా సరే ప్రజలకు ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో ఇవాళ రోడ్డు చూసాం. చక్కగా ఫ్లేవర్ బ్యాగ్స్ కూడా వేసి ప్రజలకు, ఎందుకంటే విజయవాడ నగరంలోనే అతి చివరి వార్డు ఇది అయినా కూడా చక్కగా సుందరీకరణమైనటువంటి వాతావరణం కనపడాలి. ప్రజల యొక్క దీని మేరకు కమిషనర్ గారు చొరవతో నిజంగా కమిషనర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో లేకపోతే ఏదైతే సెంటర్ అట్రాక్షన్గా ఉన్నటువంటి రోడ్లనే వాళ్ళు పరిగణలో తీసుకునేవాళ్ళు. ఇవాళ కానీ మెయిన్ రోడ్డు కంట్రీలో ఉన్నటువంటి చివరి రోడ్లో కూడా, సందులో కూడా ఇవాళ ఫ్లేవర్ బ్యాగ్స్ వేసి మరి ప్రజలకు దీన్ని అందుబాటులో తీసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తారు. నాటి సమాజంలో కళాశాలల్లో అణగారిన వర్గాలు, వర్గ వివక్షకు గురవుతున్న విద్యార్థులకు అండగా దేవినేని గాంధీ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతోందని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. దేవినేని గాంధీని ఆదర్శంగా తీసుకుని యుఎస్ఓ ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థుల కోసం కృషి చేస్తామని తెలిపారు. దివంగత నేత దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని గాంధీ 44వ వర్ధంతి సందర్భంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ఆయన చిత్రపటాలకి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఒకప్పుడు బెజవాడలో విద్యార్థులు, నిరుపేద బడుగు బలహీన వర్గాల వారు వివక్షకు గురి అవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, వాటిని చూసి సహించలేక వారికి అండగా నిలవాలని ముందుకు వచ్చి పోరాడిన చరిత్ర దేవినేని గాంధీది అని, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థుల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తితో ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని, ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకువెళ్తున్న నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, ఆయన సన్నిహితులు, దేవినేని అభిమానులు పాల్గొన్నారు. స్వర్గీయ దేవినేని గాంధీ గారు ఒక 44వ వర్ధంతి ప్రతి సంవత్సరం గారు సోదరులు యుఎస్ఓ నాయకులు జగన్ గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆయన మిత్రబృందం ఒక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గారు గాంధీ గారు చదివిన ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆ ప్రాంతంలో ఆయనకి వర్ధంతి కార్యక్రమం ద్వారా ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో సోదరిమణి 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మల్ కుమారి గారు, సోదరులు 8వ డివిజన్ అధ్యక్షులు వైఎన్ఆర్ చారిటీ చైర్మన్ యలమంచిలి జయ గారు,
సుభాష్ని గారు కానివ్వండి, కిరణ్ గారు కానివ్వండి, అదేవిధంగా ప్రసాద్ గారు కానివ్వండి, అభినయ్ గారు కానివ్వండి, చిన్నబాబు గారు కానివ్వండి, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఈరోజు కాలేజీలో ఉన్న యుఎస్ విద్యార్థి సంఘం నాయకులైన హరీష్ గారికి, అజయ్ గారికి, చందు గారికి, హుసేన్ గారికి, పవన్ గారికి, కిరణ్ గారికి, మిగిలిన వాళ్ళ మిత్ర బృందం అందరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 44 సంవత్సరాలైనా ఈ రోజు గారు ప్రతి ఒక్క విద్యార్థి గారు ప్రతి సంవత్సరం గాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆ రోజు ఏదైతే విద్యార్థుల కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయో, ఆయన చేసిన చదువుకి ఎవరినైతే సాయం చేశారో ఈరోజు ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, వివిధ దేశాల్లో, వివిధ నగరాల్లో అనేక చోట్ల ఈరోజు వాళ్ళందరూ గారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దేవినేని గాంధీ గారు వర్ధంతికి ఇచ్చేసిన యువ నాయకులు దేవినేని అవినాష్ గారు, అలాగే 2వ డివిజన్ కార్పొరేటర్ గారు ఇనపల కుమారి గారు, అదేవిధంగా యలమంచి జయ గారు, అదేవిధంగా యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున విద్యార్థులందరికీ మనసుమాంజలి తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం 10 సంవత్సరం మేము ఇంత ఘనంగా చేస్తాము. ఈ ఘనంగా చేసి యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున పూర్ పీపుల్కి బట్టలు పంచడం, స్కాలర్షిప్లు ఏమైనా అమౌంట్లు ఏమైనా కట్టుకోకపోతే దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫీజులు కట్టడం అలాంటివి చేస్తాం. ఏదైనా పిల్లలు ఏదైనా హాల్ టికెట్లు ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మనం సాల్వ్ చేస్తాం. ఇది మన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న కాలేజీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవినాష్ గారి దృష్టి తీసుకెళ్తాం. అవినాష్ గారు ఆ ప్రాబ్లం ప్రిన్సిపల్ గారితో మాట్లాడి సాల్వ్ చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన అవినాష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పేదల భవిష్యత్తు గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇస్తున్న స్లోగన్స్ విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుకే గ్యారంటీ లేదని, కనుకనే పవన్ కళ్యాణ్ ఇంటికి పరుగులు పెట్టారని ఎద్దేవా చేశారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఔతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 191 గడపలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు వీరిద్దరి బలం కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలుగా ఉండడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని, అధికారంలో ఉన్నంతకాలం పేదలకు భవిష్యత్తు లేకుండా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు బాబు అనుభవం అన్నదాతలకు కానీ, యువత ఉద్యోగాలకు కానీ, మహిళల ఆర్థికాభ్యున్నతికి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. దీంతో చివరకు ఆశ చూపి అయినా మరలా అధికారంలోకి రావాలని బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు యువగళం ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అని, అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం, అలాగే పల్లెకి పోదాం అనే కార్యక్రమం కూడా ఈరోజు ఈ డివిజన్లో పరిసమాప్తమైంది. అలాగే ఈ డివిజన్లో ఒక వారం రోజుల పాటు స్థానిక కార్పొరేటర్ గారు, నేను, డిప్యూటీ మేయర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు అందరూ కూడా గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంతానికి చాలా 100% తేడా కనపడుతోంది. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు, ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ డివిజన్లో దేవీనగర్ నుంచి రామకృష్ణాపురం, అలాగే గుణదలకి వెళ్ళే రోడ్లు, అలాగే అంతర్గత రోడ్లు, అలాగే హాస్పిటల్స్, అలాగే వాటర్ ట్యాంక్, ఒకటి కాదు అన్ని కార్యక్రమాలని కూడా ఈ 5 సంవత్సరాల్లో విడతల వారీగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ 10 రోజుల్లో అంటే సంక్రాంతి లోపు అనుకుందాం, సంక్రాంతి లోపు పూర్తిగా ఈ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మొట్టమొదట పూర్తి చేస్తాం. నిన్న ఎవరో చెప్తున్నారు, ఇళ్ళకి ఫోన్లు చేసి మీకు వచ్చే సంవత్సరం ఈనాటికి 18,000 2-3 పిల్లలున్నా కూడా అమ్మఒడి ఇస్తామని, అంటే ఆశ చూపించినా సరే అధికారంలో రావాలని ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఓటీపీ అడుగుతూ ఉన్నారు చాలామంది ఇళ్ళకి ఫోన్లు చేసి. మీరు చేతిలో అధికారం ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకున్నటువంటి పాపాను పోకుండా ఈరోజు ఏదో పిచ్చి పిచ్చి నినాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని కాపీ కొట్టి ఏం మాట్లాడతారు. ఈరోజు యువగళం సభ అంటున్నారు. యువగళం ఏంటి, పాదయాత్ర ఏమి ఇంపాక్ట్ వచ్చింది, ఏమేమి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు,
మీరు అధికారంలో ఉన్నప్పుడే పరిష్కరించలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి తెలుసుకున్నటువంటి సమస్యలు ఏంటో చెప్పండి, ప్రజలకు చెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారని అంటే ఆ పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత సమూలమైనటువంటి మార్పులు చేశారు. 51వ సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈ సచివాలయం ఇవాళ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి స్థానిక కార్పొరేటర్ గారు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముందుకు నడుస్తూ ఉంది. గత సంవత్సరన్నర కాలంగా గడప గడప అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గుమ్మం కూడా టచ్ చేసినటువంటి వైనం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ గుమ్మంలో ఏ సమస్య ఉంది, ఆ సమస్య ఎలా తీర్చాలి అనేటువంటి కార్యక్రమంతోనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సచివాలయం వ్యవస్థ అలాగే విఎంసీ అధికారులు ఈ సంవత్సరన్నర కాలంగా డివిజన్ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజల కోసమే పనిచేసినటువంటి వైన మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున నిధులు దీంతోపాటు మరి సచివాలయం వైజ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ఇచ్చి మా కార్పొరేటర్లందరికీ కూడా చేదోడు వాదోడుగా, అవి కాకుండా ఇంకా ఎమ్మెల్యే గారు జనరల్ ఫండ్ నుంచి సుమారుగా ఒక్కొక్క డివిజన్కి వచ్చి 10-15 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయల అభివృద్ధి పదంలో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముందుకెళ్తుంది అంటే అది కేవలం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే గతంలో నేను విన్నాను ఒకసారి 150 కోట్ల రూపాయలతో మరి సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనేటువంటి మాటలు వింటా ఉంటే గత పాలకులు మరి ఏం చేశారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కార్యక్రమంలో 7వ రోజుతో ఈ సచివాలయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా అందరినీ కూడా స్కీమ్ ఉన్నా లేకపోయినా కూడా అందరినీ వెళ్ళి కలిసి వారికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతున్నటువంటి వారు అర్హులైనటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ ప్రాంతం అంతా కూడా వారందరినీ కలవటం జరిగింది. ఇప్పుడు 7 రోజుల్లో చేసినా కానీ మాకు ఇక్కడ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో కొంత కాలువలు అవి సరిగ్గా లేవని చెప్పేసి మేజర్ సమస్య. రోడ్లు అనేది ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి చెప్పిందే చెప్పే అలవాటు మాకు లేదు. ఎందుకంటే చేసిన పని చూపిస్తున్నాం మీడియా ద్వారా అందరికీ కూడా. ఇంకా ఇక్కడ ఈ సచివాలయం పరిధిలో నవరత్నాలు కానీ ఇంకా ఇతర స్కీముల్లో కానీ మొత్తం 4,40,00,000 రూపాయలు లబ్ధి చేకూరున్నారు. ఇంకా అర్హులైనటువంటి పేదలందరూ ఉంటే కూడా వారందరికీ కూడా ఇవ్వడానికి ఎక్కడా కూడా వెనకాడేది లేదని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా చేస్తున్నారు. అలాగే ఆరోగ్య సురక్ష కార్డులన్నీ కూడా మనకి ఆరోగ్యశ్రీ కార్డుని ఒకేసారి 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచినట్టు ఘనత. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా లేనటువంటి కుటుంబాలు చిన్న చిత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కానీ ఇబ్బంది విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విద్యాభివృద్ధికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఎక్కువ నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రాలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల 25వ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు అజిత్ సింగ్ నగర్ బసవపున్నయ్య స్టేడియం నందు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత నైతిక విలువలతో కూడిన విద్యార్థులను తయారు చేయడం కోసం కృషి చేసేవి పాఠశాలలు మాత్రమే అని అన్నారు. చదువుతో పాటు శారీరక దారుఢ్యం కోసం క్రీడలు కూడా విద్యార్థులకు చాలా అవసరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కనుసన్నల్లోనే విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. రాష్ట్రంలో విద్యకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అర్హత ఉన్న విద్యార్థులకు అందరికీ అమ్మఒడి పథకం అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదాం ఆంధ్రలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి మాట్లాడుతూ పిల్లల్లో శారీరక మానసిక క్రీడా స్ఫూర్తి నింపడానికి కృషి చేస్తున్నామని అన్నారు. విద్యతో పాటు ఆటలు పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రోజు ఇక్కడ రావడం మీరందరూ కూడా పట్టు పరికిణీల్లో విద్యార్థినులందరూ కూడా రావడం చాలా సాంప్రదాయంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఆక్స్ఫర్డ్ విజయవాడలో ఒక మంచి విద్యాలయంగా విద్యా సంస్థగా పేరు తెచ్చుకున్నటువంటి మాట యథార్థం. అలాంటిది 22,000 మంది
పిల్లలతో ఇంకా చాలామంది ఉంటారు. కానీ 20 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఎనలేనటువంటి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి సమాజం కోసం, అలాగే నైతిక విలువలు కలిగినటువంటి పౌరుల్ని తయారు చేసేటటువంటి ప్రాంతం ఏదంటే అది స్కూల్స్ మాత్రమే. మంచి ఉపాధ్యాయులు ఉండి, మంచి యాజమాన్యం ఉండి, పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు, చదువుతో పాటు స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అలవడాలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతో దానికన్నా 10 రెట్లు స్కూల్స్లో ఉపాధ్యాయుల యొక్క కనుసనల్లోనే విద్యార్థులందరూ కూడా తీర్చిదిద్దబడతారు. అలాగే విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం అని చెప్పని ఈ ప్రభుత్వం గుర్తించింది. మనకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మల్లాది విష్ణు గారికి మా ఆక్స్ఫర్డ్ సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి గారు మా పిల్లల్ని ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మా అందరి తరఫున మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లల్లో శారీరక ఉత్సాహాన్ని, మానసిక ఉత్సాహాన్ని నింపడం కోసం, పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. గత 25 సంవత్సరాల నుండి కూడాను విద్యతో పాటుగా పిల్లల్ని ఆటల్లో పాటల్లో వాళ్ళందరినీ ముందుండి నడిపించడమే కాకుండా క్రీడాస్ఫూర్తిని వాళ్ళలో నింపడానికి, వారిలో ఉన్నటువంటి మానసిక ఉల్లాసాన్ని పెంచడం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మాకు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చినటువంటి మా ఆక్స్ఫర్డ్ సంస్థల చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ అరుణ్ రెడ్డి సార్కి, మా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, జోసెఫ్ రెడ్డి గారికి మా ఆక్స్ఫర్డ్ సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా విజయవాడ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగనగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు తినిపించారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ సందర్భంగా కొనియాడారు. 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో సింగ్నగర్ షాదీఖానా నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి కార్యకర్తలకు, దైవజనులకు కేక్ తినిపించారు. తొలుత దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ జన్మదిన వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు ఒకే రోజు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పేదలు, సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్కు ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ తమ దైవం ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆకాంక్షించారు. మళ్లీ అభివృద్ధి, సంక్షేమం కావాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు. అనంతరం దైవజనులకు బట్టలు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగని, క్రిస్మస్ పుట్టినరోజుని, ప్రభు యొక్క జన్మదినాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ముందుగా చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు మనందరికీ కూడా తెలిసినటువంటి సామాన్యుల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇంత మంచి కార్యక్రమం పెట్టిన అందరి తరపు నుంచి మన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తామండి. మాకు మైక్లో మాట్లాడడం కొంచెం చాలా తక్కువ వచ్చండి, అంటే యేసుప్రభు బట్టి మా మంచి ప్రేమ ఉంది. అదేవిధంగా మన జగనన్న జన్మదిన సందర్భంగా అడ్వాన్స్గా ఒక రోజు పెట్టడమే మనకి ఇప్పుడు జగనన్న మా అందరి దీవెనలు ఉండాలని. మాకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఎంత ప్రేమగా ఎవరైనా ఒక మైనారిటీ కానీ ఒక ఎస్సీ కానీ కనిపిస్తే ఏంటంటే జగనన్న ఎంత దూరంలో పిలిపించుకొని దగ్గర కూర్చోబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా మన
భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారండి. కాబట్టి మనందరూ ఏంటంటే మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలని రేపు రాబోయే ఎలక్షన్లలో మన అభ్యర్థి ఎవరున్నా వాళ్ళని మంచి మెజార్టీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హ్యాపీ బర్త్డే సీఎం, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, జై జగన్. థ్యాంక్ యూ సార్. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 30వ డివిజన్ కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులందరినీ పిలిచి వారి సమక్షంలో సెమీ క్రిస్మస్ అలాగే మన ఆరాధ్య జయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను జరిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు, కార్పొరేటర్లు బాలగోవిందు, తిరుపతమ్మ గారు, ఇంకా మా 30వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు సుందరపాల్ గారు, ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ప్రభాకర్ గారు కానీ, రత్నబాబు గారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాస్టర్లందరికీ కూడా పేరు పేరున ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈ దైవజనుల మధ్యన జరుపుకోవాలనేది, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండిద్దని చెప్పేసి దేవుడు పెట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి వారందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వలసలు కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలు పెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఉపాధి హామీ కూలీలకు గుదిబండలుగా తయారయ్యాయన్నారు. ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతున్న ఎన్ఐసి సాఫ్ట్వేర్ను తీసివేసి పాత సాఫ్ట్వేర్ను కొనసాగించాలన్నారు. వలసలు కరువు నివారణకై ఉపాధి హామీ పనులను తక్షణమే మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టాలని, కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కార్మికులను, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం భారీగా కోతలు విధించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఉపాధి హామీ కూలీలకు గుదిబండలుగా తయారయ్యాయన్నారు. ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతున్న ఎన్ఐసి సాఫ్ట్వేర్ను తీసివేసి పాత సాఫ్ట్వేర్ కొనసాగించాలన్నారు. జాబు కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. కొలతలతో నిమిత్తం లేకుండా నిర్దిష్ట పని గంటలు కేటాయించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించే కరువు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. వలసలు కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేశాడు, పేదల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పేసి. అయితే అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచి ఈ చట్టం పైన పూర్తిగా ఒక కత్తి పెట్టి కుట్రలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటివరకు కూడా చట్టంలో పొందుపరిచినటువంటి వాటన్నిటిని మొత్తాన్ని కూడా ఈరోజు కోస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా చట్టంలో పొందుపరిచినటువంటి ఏవి కూడా ఈరోజు ఉపాధి హామీ కూలీలకి ఇవ్వడం లేదు. సమ్మర్ అలవెన్స్ పూర్తిగా తీసేయడం జరిగింది. 2 పూట్ల పరిధానం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి దానికి పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకే ఉపాధి హామీ పనులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించినందువల్లనే వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు రాయలసీమ ప్రాంతంలో గ్రామాలే ఈరోజు మొత్తం ఈరోజు బిగాలేసి వలసలు వెళ్ళడం జరిగింది. మరి ఈ పనులు ఎవరు పెడతా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వ్యవసాయ కార్మికులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు, అలానే మా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు. వారు కూడా చెప్తారు విషయాలు. మా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత పేద ప్రజలకు వ్యతిరేకంగా
ఆయన ఈ చట్టాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసి నిధులు కోతకోసి ఇవాళ దీన్ని అమలు జరిపేటువంటి పరిస్థితి అనేది ఉంది. ప్రతి సంవత్సరం 2014 నుంచి ప్రతి సంవత్సరం నిధుల కోత అనేది విధించడం వల్ల, అంతేకాదు చట్టంలో ఆచరణ సాధ్యం కానటువంటి పేద ప్రజలకి ఆమోదయోగ్యం కానటువంటి ఆయన పద్ధతిని రూల్స్ని పెట్టి ఇవాళ ఈ చట్టాన్ని లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరంతరం అక్క చెల్లెమ్మల జపం చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలు 9 రోజులుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తూ ఉంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారిని మరింత ఇబ్బందులకు గురి చేయటం సరికాదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం బద్దలు కొడుతున్నది అంగన్వాడీల కేంద్రాల తాళాలు కాదని, అంగన్వాడీల గుండెలని ఆమె వ్యాఖ్యానించారు. నిరంతరం అక్కా చెల్లెమ్మల జపం చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలు 9 రోజులుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తుంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారిని మరింత ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెకు సంఘీభావంగా మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ కూడలిలో మహిళలు నిరసన చేపట్టారు. అంగన్వాడీలకు న్యాయం చేసే వరకు రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది డ్వాక్రా మహిళలు అండగా ఉంటారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్వాడీల పట్ల నిరంకుశ వైఖరి అవలంబించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అన్నారు. వైకాపా ప్రభుత్వం బద్దలు కొడుతున్నది అంగన్వాడీ కేంద్రాల తాళాలు కాదు, మా గుండెలు అంటూ అంగన్వాడీ వర్కర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భయపెట్టి బెదిరించాలని 3 రోజుల నుంచి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఈరోజు తాళాలు పగలగొడతా ఉంది. ఈ అంగన్వాడీ సెంటర్ల తాళాలు కాదు మీరు పగలగొడుతుంది, ఈరోజు అంగన్వాడీ గుండెల మీద తాళాలు పగలగొడతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దుర్మార్గమైన చర్యల్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా డిమాండ్లో చాలా న్యాయం ఉంది. చాలా 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం కాబట్టి ఈరోజు మాకు విశాల మద్దతు. 3 రోజుల నుంచి మొన్న అనకాపల్లిలో అంగన్వాడీ సెంటర్కి తాళాలు పగలగొడదామని వెళ్తే అక్కడ లబ్ధిదారులు మొత్తం మూకుమ్మడిగా సెంటర్కి ముళ్ళకం చేసేశారు. ఈరోజు నిన్న ఉండవల్లిలో తాళాలు పగలగొట్టాలనంటే మొత్తం అక్కడ లబ్ధిదారులు ఐక్యమయ్యి సెంటర్లు కాపాడుతూ ఉన్నారు, బేతంచెర్లో కాపాడుతున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ అనేక జిల్లాల్లో ఎంత బలవంతం పెట్టినా ఒక్క పిల్లాడిని కూడా మీరు సెంటర్లకు తీసుకురాలేకపోతా ఉన్నారు. కారణం ఏమిటి? ఆ పిల్లలకి మాకు ఉన్న అనుబంధం. ఈ అనుబంధాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఏదో పద్ధతిలో తిండి పెట్టాలంటే ఈరోజు ఆ పిల్లలు కోరుకుంటున్న తిండి కాదు, ఆలన పాలన ఆట పాట. ఈరోజు ఆ పిల్లలకి భరోసా కోరుకుంటున్నారు. అందుకనే ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో మొత్తం ఈరోజు మాకు టెంట్కి వచ్చారు, మహిళా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి, నిన్న కార్మిక సంఘాలు మద్దతు ఉన్నాయి. ఈ మొత్తం అందరి మద్దతుతోటి మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. క్రైస్తవుల ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులతో పాటు చర్చి పాస్టర్లను మోసగించాడని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ క్రైస్తవులను మోసగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పాస్టర్ల అభ్యున్నతి కోసం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పేందుకు క్రైస్తవులు, పాస్టర్లు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు ఏదో ఉద్ధరించినాడని ఈరోజు మన ఇందిరా మున్సిపల్ గ్రౌండ్ అనుకుంటా, అక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో పాస్టర్స్కి క్రైస్తవులకి ఐటీ ప్రోగ్రాం పెట్టారు. ఎందుకు పెట్టారో అర్థం కావడంలే. ఐటీ ప్రోగ్రాము పెట్టి ప్రతి పాస్టర్కు రాష్ట్రంలో ఉన్న పాస్టర్లకు అందరికీ మెసేజ్లు పంపించినారు, రండి ఇక్కడ ఐటీ ప్రోగ్రాంలో పాల్గొనాలా అని. నేను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా సూటిగా, 4 సంవత్సరాల 7 నెలలు అవుతుంది ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చి, మీరు క్రైస్తవుల ప్రార్థనలతో, పాస్టర్ల ప్రార్థనలతో మీరు గద్దెనెక్కి ఈరోజు 4 సంవత్సరాల 7 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు పాస్టర్స్ని కలవలేదు. కానీ 3 నెలలు ఎలక్షన్లు జరుగుతున్నాయని ప్రతి పాస్టర్కి మెసేజ్ పెట్టి రండి ఇక్కడికి
అని మీరు మెసేజ్ పెట్టి పిలిపించుకుంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ రోజు విజయమ్మ బైబిల్ పట్టుకొని నా కొడుకును గెలిపిండి అని అందరు పాస్టర్ల దగ్గర పోయి అందరు క్రైస్తవుల దగ్గర పోయి చెప్పడం జరిగింది. క్రైస్తవులు నమ్మారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపిద్దాము మా బిడ్డే కదా అన్నట్టు. తర్వాత బ్రదర్ అనిల్ అంటే జగన్మోహన్ రెడ్డి బామర్ది స్టేట్లో ప్రతి జిల్లాలో ఆయన పాస్టర్లందరినీ ప్రత్యేక మీటింగ్ పెట్టి మా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీకు సంక్షేమ పథకాలు ఇస్తాము, మీరు తప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని ఆ రోజు విజయమ్మ చెప్పారు, ఆ రోజు మన బ్రదర్ అనిల్ చెప్పారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు ఈరోజు? క్రిస్టియన్ మైనార్టీస్ మీద దాడులు జరుగుతున్నా మరి క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు, దళితుల ఓట్లు, నేను క్రిస్టియన్ని, నేను నా బిడ్డని మీరు ఆదరించండి అని చెప్పి ఆ రోజు తల్లి, చెల్లి, బావ మరి ప్రతి గ్రామంలో ఉన్న క్రిస్టియన్ మైనార్టీ చర్చిల్ని సందర్శించి వారి ఓట్లను దండుకొని మరి ఈరోజు వారి మీద జరుగుతున్న దాడులను కూడా ఖండించలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈ ముఖ్యమంత్రిని మరి ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీస్ అందరూ ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగి 9 ఏళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వారి సోదరి, మరి వాళ్ళ సోదరి ఈరోజు ఎక్కడుందో తెలియదు కానీ సిస్టర్కి తెలియాలి ఇది. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ 21 ఆయన పుట్టినరోజు అంట, ఆ రోజు సెమీ క్రిస్మస్ అంట. ఏలూరు జిల్లా కైకలూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కాలువలోకి దూసుకు వెళ్లడంతో 3 మృతి చెందగా 5 ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు అద్దాలు పగలుగొట్టి ప్రయాణికులను స్థానికులు రక్షించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 390 మంది విద్యార్థులకు 41.59 కోట్ల నిధులు విడుదల. విజయనగరం జిల్లా పోలిపల్లిలో యువగళం నవశకం సభ. హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన సీటు మార్చుతున్నారంటూ అసత్య ప్రచారం జరుగుతోందంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపాటు. పశ్చిమం నుంచి తాను మరలా పోటీ చేస్తానని స్పష్టం. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పేదల భవిష్యత్తు గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇస్తున్న స్లోగన్స్ విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్య. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.